మహాఘనత వహించిన పూజ్య పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారు, గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులు, ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా గుణదల మాత 100 వత్సరాల మహోత్సవానికి ఇచ్చినటువంటి మనందరికీ కూడా ఆ దేవుని యొక్క కృప అనుగ్రహములు నిండుగా ఇవ్వబడాలని ఆకాంక్షిస్తూ గుణదల మాత పేరిట మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైనటువంటి సమయములో ఈనాడు మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటి విషయాన్ని 3 భాగాలుగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. మొదటిగా సువిశేషములో మనము చదువుకున్నటువంటి కానా పెండ్లి గురించి ఉన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ, చివరిగా గురుత్వ రజతోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో దేవుని యొక్క అనుగ్రహము మాకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించుకుంటూ ఈ జూబిలీకి సంబంధించినటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి సువిశేషము కానా పల్లెలో పెండ్లి మనందరికీ కూడా బాగుగా ఎరిగినటువంటి తెలిసినటువంటి అద్భుతము, సూచక క్రియగా చెప్పబడినటువంటి విషయము. ఈ యొక్క అద్భుతములో ప్రత్యేకముగా మనము మరియ తల్లి యొక్క పాత్రను మనందరము కూడా ధ్యానం చేసుకోవలసినటువంటి వారం. ఈనాడు మరియ తల్లి యొక్క పాత్రను దైవానుగ్రహముల మాతగా మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క వరములు మన జీవితాలలో మనము నిండుగా పొందుటకు, మన జీవితాలలో మనము వాటిని క్రీస్తు ప్రభుని ద్వారా మనము నిండుగా స్వీకరించుటకు మరియ తల్లి నిరంతరము కూడా శ్రమిస్తూ ఉన్నది, కృషి చేస్తూ ఉన్నది. ఆమె కానా పండిలో ఏ విధంగానైతే వారికి ద్రాక్షరసము లేదు అని అక్కడ తక్కువ పడినటువంటి విషయాన్ని ముందుగా గ్రహించి గుర్తించి ఆ విషయాన్ని తన కుమారుడైనటువంటి క్రీస్తు దగ్గరకు తీసుకుని వెళ్ళి, క్రీస్తు ద్వారా ఏ విధంగా మనము ఈ లోకములో దేవుని యొక్క అనుగ్రహాలను పరంపరగా పొందుతూ ఉన్నాము, క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యొక్క కృపను అనుగ్రహాలను మనము ఒక వర్షధారగా పొందుతూ ఉన్నాము. మరి తల్లి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యోహాను శుభవార్త 1వ అధ్యాయములో 16-17 వచనములో మనము చదువుతూ ఉన్నాం. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే మూలమున వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృపయు సత్యములు. కాబట్టి క్రీస్తు ప్రభుని ద్వారా మన జీవితములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దీవెన మనకు ఇవ్వబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభుని ద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు మనము నిండుగా పరంపరగా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక వర్షధారగా ఆగిపోయినటువంటి ఒక ప్రవాహముగా పొందుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని
మరియ తల్లి ముందుగా గుర్తెరిగి ఉన్నది కాబట్టి ఆమె ద్రాక్షరసము లేదు అని తెలిసిన వెంటనే ఎవరినైనా పంపించి కొట్టుకు పంపించి ద్రాక్షరసము కొనాలి అనేటటువంటి ఆలోచన కానీ, లేక ఎవరి ఇంటి దగ్గర అయినా సరే ద్రాక్షరసం ఉన్నదో లేదో చూడండి అనేటటువంటి ఆలోచన అనేటటువంటివన్నీ కూడా ఆమె ఆలోచించకుండా క్రీస్తు ప్రభుని దగ్గరకు, తన కుమారుని దగ్గరకు ఆమె వెళుతూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు ప్రభుని ద్వారా మనము మన జీవితములో దేవుని కృపను, దేవుని సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాము. దేవుని సత్యము అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, క్రీస్తే దేవుని సత్యము అనేటటువంటి విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథము తేటతెల్లము చేస్తూ ఉన్నది. క్రీస్తు దేవుని సత్యము. ఏ విధంగానైతే యోహాను శుభవార్తలో 10వ అధ్యాయములో ప్రభువు నేను మంచి కాపరిని అని ప్రజలకు తెలియచేస్తూ, దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు వచ్చును, కానీ నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అనేటటువంటి సత్యాన్ని ప్రభు మనకు బోధించినటువంటి విషయము ఇక్కడ మనము అర్థం చేసుకునవలసినటువంటి వారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి దేవుని సత్యముగా, దేవుని కృపగా క్రీస్తు యేసు మనకు మరియ తల్లి ద్వారా మరొకసారి చూపెట్టబడుతూ ఉన్నాడు, ప్రకటించబడుతూ ఉన్నాడు. అందుకని మనము ఎక్కడెక్కడ నుండో ఎన్నో సంవత్సరాలుగా మరియ తల్లి దర్శించినటువంటి, మరియ తల్లి దర్శనమిచ్చినటువంటి పుణ్యక్షేత్రాలలో సమావేశమై ఆమె ద్వారా క్రీస్తు యొక్క సత్యాన్ని, క్రీస్తు యొక్క మార్గమును, క్రీస్తు యొక్క జీవాన్ని, క్రీస్తు యొక్క కృపను, దేవుని యొక్క అనుగ్రహాలను నిండుగా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మరియ తల్లి దేవుని యొక్క కృప, అనుగ్రహాలు మనందరికీ కూడా నిరంతరము మన జీవితములో ఏ కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా మనము సమృద్ధికరమైనటువంటి జీవితములో ఏర్పాటు చేయబడటానికి ఆమె నిరంతరము కూడా తహతహలాడుతూ ఉన్నది. ఏ విధంగా కానా పెండ్లిలో మొట్టమొదటిగా వారికి ద్రాక్షరసము లేదు అనే విషయాన్ని గ్రహించినట్లుగా మన జీవితాలలో ఉన్నటువంటి కొరతను, మన జీవితాలలో అనుభవిస్తూ ఉన్నటువంటి వేదనను, మన జీవితాలలో మనకు తక్కువ పడినటువంటి ఆ దైవ కృప, దైవ అనుగ్రహము, క్రీస్తు ప్రభుని యొక్క ఆ సత్యమును మనకు మరొకసారి ఆమె పరిచయం చేయడానికి ప్రత్యేకముగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆమె యొక్క ఈ మాతృత్వపు ప్రేమను, ఆమె యొక్క ఈ యొక్క తల్లి ప్రేమను మన జీవితాలలో నిరంతరము కూడా అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి ఆ తల్లి యొక్క ప్రాంగణములకు, ఆ తల్లి యొక్క వేడుదలకు నిరంతరము ఎవరు కూడా చెప్పకుండగానే మనము స్వంతముగా, స్వచ్ఛముగా, స్వేచ్ఛగా మనము ఆ తల్లి దరిచేరుతూ ఉన్నాము. ఈనాడు 100 సంవత్సరాలుగా ఈ గుణదల ప్రాంగణములో ఈ పని చేస్తూ ఉన్నటువంటి, ఈ కార్యము నెరవేరుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితములో క్రీస్తు ప్రభుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క కృపను మనకు చూపెట్టినటువంటి మార్గదర్శినిగా ఆమె ఏర్పాటు చేయబడినటువంటి విషయాన్ని మనందరము కూడా ఇదిగో సంతోషముతో, ఆనందముతో కొనియాడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కానా పెండ్లి అనేటటువంటి ఈ అద్భుత సూచక క్రియ సంఘటనలో మనందరము కూడా మొట్టమొదటిగా మరియ తల్లిని దేవుని వాక్కు విని ఆలకించి దానిని సమర్థవంతముగా మనకు వివరించినటువంటి తల్లిగా
మనకు చూపెట్టబడుతూ ఉన్నది. ప్రభుని దగ్గరకు వారికి ద్రాక్షరసము లేదు అని మరియ తల్లి చెప్పినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, స్త్రీ అది నాకేమి, అది నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు. ఈ వాక్యాన్ని అనేక మంది అనేక విధాలుగా తమ తమ ఆలోచనకు తగ్గట్టుగా, తమ యొక్క అంతస్తుకు తగ్గట్టుగా దీని గురించినటువంటి వివరణ చేస్తూ ఉన్నప్పటికీ మరియ తల్లి ఈ వాక్యము తర్వాత 5వ వచనములో చెప్పినటువంటి మాటను బట్టి ప్రభు అయిన యేసు దానికి ముందు చెప్పినటువంటి మాట యొక్క అర్థాన్ని మనము గ్రహించడానికి దోహదపడుతూ ఉన్నది. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యుడు అని మాట్లాడుతూ ఉన్నది. ప్రభు అయిన యేసు, స్త్రీ ఇది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని ప్రభువు చెప్తూ ఉన్నటువంటి సమయంలో మరియ తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అని సేవకులతో అంటూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుని యొక్క ఈ మాటలు, స్త్రీ ఇది నాకేమి నీకేమి అనున్నటువంటి మాటలు మరియ తల్లిని అవమానించినటువంటి మాటలుగా అని కొంతమంది, క్రీస్తు ప్రభువు తన యొక్క గడియను, తన యొక్క అద్భుత కార్యమును చేయడానికి ఇష్టము లేనటువంటి విషయాన్ని మరియ తల్లికి చెప్పినటువంటి విధముగా, ఈ విధంగా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయములో మరియ తల్లి చెప్పినటువంటి ఈ మాట, ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పినటువంటి మాటలు మనకు క్రీస్తు ప్రభుని యొక్క మాటలలో ఉన్నటువంటి అంతరార్థము, అసలైన అర్థము మనకు అర్థమవుతూ ఉన్నది. దాని యొక్క పరమార్థము మనకు అవగతమవుతూ ఉన్నది. ప్రభు అంటూ ఉన్నాడు, నా గడియ ఇంకనూ రాలేదు. ప్రభుని యొక్క గడియ ఎప్పుడు వస్తుంది అని యోహాను శుభవార్త మనకు అనేక పర్యాయములు తెలియచేస్తూ ఉన్నది. 17వ అధ్యాయములో మనము 1వ వచనములో చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తనను గురించినటువంటి విషయాలను ప్రజలు గ్రహిస్తూ ఉన్నటువంటి సమయములో ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించను, తండ్రి గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమ పరపచుటకు నీవు నీ కుమారుని మహిమ పరచుము అనేటటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకను ప్రభు తన యొక్క గడియను గురించి అనేక పర్యాయములు స్వార్థలో మనకు తెలియచేస్తూ తాను పొందవలసినటువంటి మరణము వలన ఆయన గడియ వస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయములో మరియ తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని చెప్పినటువంటి సమయములో ప్రభువు మనకెందుకు అనేటటువంటి ఆలోచన చేస్తూ చివరిగా ఒక మాట అంటూ ఉన్నాడు, నా గడియ ఇంకనూ రాలేదు. ఈ విషయాన్ని గమనించినటువంటి మరియ తల్లి ప్రభువు మరణముతో దేవుని మహిమపరిచే గడియ ఇంకనూ రాలేదు కాబట్టి ఆయన ఈ లోకములో మానవులకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను, అవసరాలను సంపూర్ణముగా తీర్చినటువంటి వాడుగా, ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ అనుగ్రహాలు సంపూర్ణముగా అనుగ్రహించువాడుగా ఈ రెండు ఆయన యొక్క బాధ్యతలను నిర్వర్తించినటువంటి క్రీస్తు యేసును గుర్చినటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి మరియ తల్లి, ఇదిగో ఇంకనూ ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ప్రజలకు అనుగ్రహించేటటువంటి సమయము ఉన్నది కాబట్టి, ఆ గడియ ఇంకా ఉన్నది కాబట్టి మరియ తల్లి అంటూ ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయుడు. ప్రభు అంటూ ఉన్నాడు, నా సమయము ఆ సమయం ఇంకనూ రాలేదు, ఇక ఈ లోకములో నేను చేయవలసినటువంటి పని ఇదిగో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించినటువంటి గుర్తించిన మరియ తల్లి క్రీస్తు ప్రభుని యొక్క మాటల యొక్క అర్థము సరిగా అర్థం చేసుకున్నటువంటి మరియ తల్లి ఇదిగో సేవకులతో అంటూ ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయుడు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆయన మొట్టమొదటి అద్భుత చిహ్నము
తన గడియను సూచించినటువంటి ఆ చిహ్నము, ఈ అద్భుత కార్యము మరియ తల్లి యొక్క ఆ దేవుని వాక్కును ఆలకించి అర్థం చేసుకునేటటువంటి ఆ మనస్తత్వము యొక్క ఆ బాధ్యతను బట్టి మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దేవుని మాటను ఆలకించి జాగ్రత్తగా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనకు వివరించినటువంటి తల్లిగా మనకు ఈనాడు చూపెట్టబడుతూ ఉన్నది. ఈనాడు మనందరినీ కూడా ఆయన చెప్పినట్లు చేయుడు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని మనకు తెలియచేస్తూ క్రీస్తు ప్రభుని యొక్క దేవుని యొక్క అనుగ్రహములు క్రీస్తు ప్రభుని ద్వారా మనము పొందనున్నటువంటి ఆ కృపా సత్యములు ఆయన చెప్పినట్లు చేయుట ద్వారా ఏ విధంగా క్రీస్తు దేవుని మాట ప్రకారము తన జీవితమును ఈ లోకములో ఏర్పాటు చేసుకొనుటకు వచ్చిన విధముగా మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో ఆయన మాటలో మనము కూడా మన జీవితాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు కూడా ఇదే రకమైనటువంటి దేవుని యొక్క కృప అనుగ్రహము మనము పొందగలము. మనము కూడా ఆ రక్షణ అనుగ్రహములు స్వీకరించగలము అనేటటువంటి విషయాన్ని మరియ తల్లి మనకు బహిర్గతము చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన జీవితంలో దేవుని మాటను ఆలకించి దేవుని వాక్కును ఆలకించి దాని యొక్క అంతరార్థాన్ని మన జీవితంలో గ్రహించుట ద్వారా ఈ లోకములో మనము దేవుని సత్యాలను గ్రహించుకొని జీవించేటటువంటి అవకాశాన్ని పొందుతూ ఉన్నాము. లేనట్లయితే ఈ లోకములో ఇంకను అనేక మంది వలె మనము కూడా త్రోవ త్రప్పినటువంటి విధానములో, సత్యమును గ్రహించినటువంటి విధానములో, మన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన పూర్వకమైనటువంటి విధానములో జీవిస్తూ దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితిని మనకు కూడా పొందగలము. కాబట్టి ఈనాడు మరియ తల్లి ద్వారా మనము దైవ వాక్కును సావధానముగా ఆలకించుటకు, ఆమె వలె ఆ వాక్కును మన యొక్క మనసులో పదిలపరుచుకొనుటకు, ఆ వాక్కును ఆమె ద్వారా సరైన విధముగా అర్థం చేసుకొని ఆ వాక్కులో మన జీవితాలను ఏర్పాటు చేసుకొనుటకు మనందరము కూడా ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా, మరియ తల్లి తన జీవితములో క్రీస్తు ప్రభుని యొక్క తల్లిగా, ఆయనను పెంచి పోషించినటువంటి తల్లిగా మన జీవితములో మాతృ ప్రేమకు సంబంధించినటువంటి అధికారముతో ఈనాడు మనందరినీ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నది. మరియ తల్లి యొక్క అధికారమును ఈ కానా పెండ్లి యొక్క అద్భుత కార్యములో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. రెండవ విషయము, ఆయన చెప్పినట్లు చేయుడు అనేటటువంటి మాటలోనే మరియ తల్లి యొక్క అధికారాన్ని, మాతృ అధికారమును, తల్లి అధికారమును మనందరము కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఏమిటి ఈ అధికారము? పెత్తనము చలాయించు అధికారము కాదు. మన జీవితములో మనందరము కూడా రక్షింపబడుటకు, మన జీవితములో మనము భ్రష్టులైపోకుండా, మన జీవితములో ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ కూడా మనము కొరతగా ఉన్నటువంటి వారుగానే మిగిలిపోకుండా మన జీవితములో జీవమును సమృద్ధిగా ఈ లోకములో పరలోకములో పొందుటకు మనకున్నటువంటి ఏకైక మార్గము ఆయన చెప్పినట్లు చేయుడు. కానా పెండిలో మరియ తల్లి యొక్క పాత్రను మనం గుర్తించినట్లయితే ఆమె అక్కడ ఉన్నది అని చెప్పబడినటువంటి వాక్యము ద్వారా మరియ తల్లి కూడా ప్రభు యేసుని వలె ఆహ్వానింపబడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ యొక్క తల్లి ఆ గృహములో పెండ్లి విందులో ఆమెకు ఉన్నటువంటి ఏమాత్రము అధికారము ఏమాత్రము ఆమెకు లేదు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఆమెకు అధికారం ఉన్నట్లయితే ఆమె అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూసుకునేటటువంటి బాధ్యతను పొంది ఉన్నట్లయితే ఆమె ద్రాక్షరసం అయిపోయేంత వరకు కూడా ఆమె ఆగకుండా ముందుగానే ప్రభునకు ఎరుకుపరిచేది. అనగా ఆమె ఒక
సాధారణమైనటువంటి వ్యక్తి వలె, ఒక బంధువు వలె ఆ పెండ్లికి ఆమె పిలువబడుతూ ఉన్నది. అయితే ప్రభు యేసుని దగ్గరకు వారికి ద్రాక్షరసం లేదు అనున్నటువంటి విషయాన్ని తీసుకుని వచ్చినటువంటి ఆమె ప్రభు యేసుని యొక్క అంతరార్థాన్ని గ్రహించి, ఈ లోకములో ప్రభు ఇంకను దేవుని యొక్క కార్యము నెరవేర్చుటకు ఆయనకు సమయమున్నది అని గ్రహించినటువంటి మరియ తల్లి సేవకులతో, తనకు లేనటువంటి అధికారముతో సేవకులతో చెప్తూ ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయుడు. ఆ సేవకులు ఒకవేళ అనుకుని ఉండవచ్చు, ఈమె ఎవరు మాకు చెప్పడానికి, ఈమె పెండ్లి పెద్ద కాదు, లేక పెండ్లి కుమారుడు కాదు, లేక పెండ్లి కుమారునికి తండ్రి కానీ ఎవరు కూడా కాదు, ఎందుకు ఈమె ఈ విధంగా అధికారంతో చెప్తూ ఉన్నది? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క అధికారము, మరియ తల్లి యొక్క ఆమె చెప్పినటువంటి మాటలో మనము గ్రహిస్తూ ఉన్నటువంటి ఈ అధికారము ప్రేమపూర్వకమైనటువంటి తల్లి మాతృత్వ పూర్వకమైనటువంటి ఆమె యొక్క అధికారము. అనగా మన జీవితములో మనము క్రీస్తు ప్రభుని యందు రక్షణ పొందుటకు ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి విషయాన్ని ఆమె ఏ విధంగా గ్రహిస్తూ ఉన్నదో, ఆ గ్రహింపులో మనము కూడా ఏర్పాటు చేయబడటానికి ఆ తల్లి ప్రయాసపడుతూ ఉన్నది, ఎంతో కృషి చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ తల్లి అంటూ ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయుడు. కాబట్టి ఆ తల్లి అధికారపూర్వకమైన ప్రేమపూర్వకమైన అధికారము, మాతృత్వ అధికారమును ఈనాడు మనందరము కూడా మన జీవితములో మనము కొనియాడుటకు, ఆ తల్లి యొక్క ఆ అధికారములు మన జీవితాలను ఏర్పాటు చేసుకొనుటకు, తద్వారా ఆమె ద్వారా మన జీవితములో క్రీస్తు ప్రభుని ద్వారా మనము సమృద్ధికరమైన, ఏమాత్రము కొరత లేనటువంటి జీవితాన్ని పొందుటకు ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. ఇక మూడవదిగా జూబిలీ. ఈనాడు ముగ్గురు గురువులు, ఇంకొక గురువు గోల్డెన్ జూబిలీను ఈనాడు ప్రత్యేకముగా జూబిలీ జరుపుకుంటూ ఉన్నాం. 25 సంవత్సరాలు గురుత్వ జీవితాన్ని దేవుడు మాకు కానుకగా అనుగ్రహించి ఉన్నాడు. అయోగ్యులముగా ఉన్నప్పటికీ మాకు ఏమాత్రము ఈ గురుత్వ అంతస్తు పొందేటటువంటి, ఈ కృప పొందేటటువంటి అర్హత లేనప్పటికీ మట్టి పాత్రల వంటి మమ్ములను దేవుడు పిలుచుకొని ఎన్నిక చేసుకొని ఆ కృపను అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి ఉన్నాడు. మాకును ఇంకను ఈ లోకములో గురుత్వ జీవితాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి అనేక మందికి లేవి కాండములో 25వ అధ్యాయములో మనము జూబిలీకి సంబంధించినటువంటి విషయాలను చదువుకుంటూ ఉన్నాం. అక్కడ 50 సంవత్సరాల జూబిలీని మనకు అక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నది. ఇజ్రాయిలు ప్రజలు ప్రతి 50 సంవత్సరాలకు జూబిలీ జరుపుకోవాలి. కొమ్ము బోరను ఊది, యోబెల్ అనేటటువంటి కొమ్ము బోరను ఊది జూబిలీ చేసుకోవాలి. దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే విడుదల, బానిసల యొక్క విడుదల, భూమి యొక్క విడుదల. ఇజ్రాయిలు ప్రజలు సంపూర్ణమైనటువంటి విడుదలను పొంది దేవునికి మాత్రమే చెందినటువంటి వారుగా తమను తాము జ్ఞాపకం చేసుకునే విషయాన్ని ఈ జూబిలీలో ప్రత్యేకముగా ప్రస్తావించబడుతూ ఉన్నది. అనగా ఈ లోకములో భూమి కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ ఎవరికి ఎవరు చెందరు, అందరూ కూడా ఈ లోకములో సమస్తము కూడా దేవునికే చెందుతూ ఉన్నది, అంతయు నాదే అనేటటువంటి విషయాన్ని ప్రతి 50 సంవత్సరాలకు ఒకవేళ ఇజ్రాయిలు ప్రజలు మరిచిపోయి తలబిరుసుతనముతో తమ ఇష్టానుసారము జీవించే అవకాశం ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రతి 50 సంవత్సరాలకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడైనటువంటి యావే. ఈ జూబిలీ సంవత్సరములో బానిసలుగా కొన్నటువంటి వారిని వదిలివేయాలి. భూమి కొన్నటువంటి వారిని, వారికి ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు వాగ్దానము చేస్తున్నటువంటి ఆ భూమిని ఆ యొక్క వంశజులకు, ఆ కుటుంబాలకు, లేక వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే దానిని తిరిగి ఇచ్చివేయాలి. అనగా సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక
ఏ ఆటంకము లేకుండా, ఏమాత్రము ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలకు, నియమ నిబంధనలకు ఏమాత్రము అది లోబడకుండా దైవ చిత్తము ప్రకారము దేవుని యొక్క ఆలోచన మాత్రమే ఏర్పాటు చేయబడటానికి ఈ జూబిలీ సంవత్సరము ప్రత్యేకించబడుతూ ఉన్నది. 50 సంవత్సరాల జూబిలీని, 25 సంవత్సరాల గురుత్వ జూబిలీని, మాటపట్టు జూబిలీని, వివాహ వార్షికోత్సవాలను ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నటువంటి మన క్రైస్తవ బిడ్డలు, ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి ఈ విషయాన్ని మనము గమనిస్తూ మనము సంపాదించుకున్నటువంటి 25 సంవత్సరాలలో మనము సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, మనము సంపాదించుకున్నటువంటి చదువు సంధ్యలు కానీ, మనకున్నటువంటి ఏది కూడా అన్నిటిని కూడా సంపూర్ణముగా దేవునికి మనము వదిలివేసి మరలా మన యొక్క సేవను, లేక మన గృహస్థ జీవితాన్ని, లేక మనకున్నటువంటి కన్యాస్త్రీ జీవితాన్ని మొదలు పెట్టుకోవడానికి, అనగా దేవునికి చెందినది అనేటటువంటి స్పృహలో మన జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి పిలువబడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సంవత్సరంలో మేము కూడా దేవుని యొక్క కృప అనుగ్రహము వలన మా జీవితంలో దేవుడు ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ఈ అనంతమైనటువంటి దేవుని కృపను సంపూర్ణముగా దేవునికి అంకితము చేసుకొని, ఆయన కృపయందు మరల ఆయనతో కలిసి ఆయన సేవలో జీవించడానికి ఈనాటి నుండి మరలా మేము ప్రారంభం చేసుకునేటటువంటి విషయాన్ని దేవుడు ఈ జూబిలీ ద్వారా మరియ తల్లి తన ప్రాంగణములో ఈ జూబిలీ చేసుకునే అవకాశమును ఇచ్చుట ద్వారా మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ఈ 100 వసంతాల వేడుకను, మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మనము ఈరోజు ప్రారంభం చేసుకుని 11వ తారీఖున ముగించుకుంటూ ఉన్నటువంటి మనందరము కూడా మన జీవితంలో లూర్ద్ నగరంలో మరియ తల్లి బెర్నదెత్తమ్మకు దర్శనమిచ్చి చెప్పినటువంటి మాటలు, నేను మీకు ఈ లోకము సంబంధమైనటువంటి విషయాలను, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి ఇక్కడ నేను దర్శనం ఇవ్వడం లేదు. పరలోక సంబంధమైనటువంటి విషయాలను, పరలోక సంతోషాన్ని ఇదిగో మీకు ఇవ్వడానికి, దానిని గూర్చినటువంటి సత్యాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేను నిష్కలంక ఉద్భవిని అనేటటువంటి విషయాన్ని ప్రకటన చేసిన విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు ఆ నిష్కలంకోద్భవిని ప్రార్థన చేసుకుంటూ మనకు మన జీవితములో క్రీస్తు ప్రభుని యొక్క కృప, సత్యములు మనకు ఇవ్వబడాలని, దేవుని యొక్క రక్షణ అనుగ్రహములు మనందరము కూడా మన జీవితములో పొందాలని, తద్వారా మనము సంపూర్ణముగా దైవ చిత్తము ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారము మనకున్న సమస్తము కూడా ఏర్పాటు చేయబడాలని, తద్వారా మనము మన ఊహలకు అందని రీతిలో అద్భుత విధముగా సమృద్ధిని పొందాలని ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ఏ విధంగా ప్రభు యేసు మరియ తల్లి యొక్క విజ్ఞాపన ద్వారా అక్కడ 6 రాతి బాణల నిండా ఉన్నటువంటి నీటిని ద్రాక్షరసముగా మార్చి ఉన్నాడు, అదేవిధంగా కొరత లేనటువంటి విధానములో మన జీవితములో ఈలోక సంబంధ విషయాలు కానీ మనకు సమృద్ధిగా కొరత లేనటువంటి విధముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అనుగ్రహించగలడు. మన విశ్వాసము మరియ తల్లి యొక్క ప్రార్థన వేడుదల ద్వారా ఈనాడు ఈ విషయాన్ని మనం ప్రత్యేకముగా ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క కృప అనుగ్రహాన్ని మన జీవితంలో మరియ తల్లి వలె మనము సంపూర్ణముగా ఆలకించి దానిని అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించడం ద్వారా ఆ తల్లి యొక్క అధికారపూర్వకమైనటువంటి మాతృత్వములో మన జీవితాలను ఏర్పాటు చేసుకున్నడం ద్వారా మనందరము కూడా ధన్యతను ఆమె వలె పొందుదాము.